దేవుని కృపా సత్యాలు ప్రపంచానికి దీవెనకరంగా ఉంటాయి. దేవుని సేవకునిగా మన దేశ నాయకత్వానికి కానీ మన రాష్ట్ర నాయకత్వానికి కానీ చెబుతున్నాను, దేవుని సేవకునిగా మన దేశము సుభిక్షంగా ఉండాలంటే, మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే, ప్రజలందరూ సంస్కారవంతులుగా జీవించాలంటే, మర్యాదస్తులుగా ఉండాలంటే, నేను చెబుతున్నా బైబిల్ బోధలు, బైబిల్లో రాయబడిన చక్కని విషయాలు పాఠ్యాంశాల్లో పెట్టండి, చిన్నపిల్లలకు బోధించండి, పాఠశాలల్లో యూనివర్సిటీల్లో బోధించండి. ఖచ్చితంగా ప్రకటిస్తున్నా, మన దేశంలో పెను మార్పులు సంభవిస్తాయి. We will see a drastic change in the history of India when we allow the word of God, when we allow the Bible into our teaching systems. మనం మాట్లాడే మాటల్లో దేవుని వాక్యాన్ని చొప్పించడం ద్వారా ఖచ్చితంగా మన దేశాలు, మన రాష్ట్రాలు బాగుపడతాయని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశారు. Do you want to be healed this morning?